నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో చాలా విచిత్రమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఎన్నికలు జరిగిన తర్వాత పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యమైనటువంటి నేతలు షర్మిల వ్యవహార శైలిపై చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి సందర్భంలో ముఖ్యంగా శుంకర పద్మశ్రీ లాంటి సీనియర్ నాయకులు షర్మిల ఎమ్మెల్యే టికెట్లను అమ్ముకున్నారు, పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ను కాపాడుకోవడంలో ఏకతాటిపై నడిపించడంలో విఫలం అయ్యారు అని తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేశారు. సో ఇటువంటి సందర్భంలో తాజాగా షర్మిల ఢిల్లీ వెళ్ళటం, ముఖ్యంగా ఏఐసిసి అధినేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ ముగ్గురిని కలవటం, మాట్లాడటం అనేది అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీ పొలిటికల్ సెక్టార్ నుంచి మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే కాంగ్రెస్ చీఫ్గా నేను ఉండను, దయచేసి నేను పార్టీలో ఒక కార్యకర్తగా, నాయకురాలుగా మాత్రమే ఉంటాను అని షర్మిల చెప్పినట్లు, దానికి సంబంధించి అధినేతలు ఎవరైతే షర్మిల ప్రతిపాదన పెట్టారో దానికి అంగీకరించకుండా ఎవరేమనుకున్నా సరే పార్టీని, అలాగే పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ని కొద్దిగా స్ట్రాంగ్ చేయడానికి చీఫ్గా మీరే ఉండాలి అనే ఒక ప్రపోజల్ పెట్టినట్టు, దానికి సంబంధించి వస్తున్నటువంటి విమర్శలు కానీ, ఆరోపణలు కానీ వీటిని పట్టించుకునే పని మీకు అవసరం లేదు, కాబట్టి పార్టీలోనే ఉండాలి, పార్టీ కోసం ఒక స్టాండ్ తీసుకోవాలి అనే దాని మీద ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు, దానికి లాస్ట్ మినిట్లో సరే అన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో మారినటువంటి రాజకీయ సమీకరణాలు కానీ, అలాగే చాలా ఒక రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏపీలో. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర విభజన తర్వాత ఎక్కడా కూడా సరైనటువంటి ఒక నాయకత్వం అనేది లేదు. అంతకుముందు రఘువీరారెడ్డి, శైలజానాథ్, అలాగే గిడుగు రుద్రరాజు వీళ్ళంతా అధ్యక్షులుగా పనిచేస్తూ వచ్చారు. అప్పట్లో కాస్త బాగానే ఉండేది పార్టీ పరిస్థితి. కానీ ఇప్పుడు ఈ 5 ఏళ్ల నుంచి అయితే ఎవ్వరూ కూడా పార్టీ కార్యకలాపాల్లో కానీ, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ఈ 5 ఏళ్ల పాటు అధికారంలో ఉంది. ప్రజా వ్యతిరేక విధానాలపై మిగిలిన పార్టీలు ఆందోళనలు చేసాయి, నిరసన కార్యక్రమాలు చేశాయి. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా బయటకు వచ్చినటువంటి దాఖలాలు లేవు. సో ఇటువంటి సందర్భంలో షర్మిలకు ఆ బాధ్యతలు అప్పగిస్తే ఒక రకంగా ఓట్ బ్యాంక్ బాగానే మనకి గెయిన్ అవుతుంది, అలాగే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలు కాంగ్రెస్లోకి వస్తారు, అలాగే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు కానీ, అనుచరులు కానీ వీరంతా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని వెళ్తారు అని భావించారు. కానీ అది రివర్స్ కొట్టింది. ఎక్కడా కూడా ఆ పరిస్థితులు కనిపించలే. దాదాపు 159 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది. మిగిలిన 16 స్థానాలు వామపక్షాలకు కేటాయించారు. సిపిఐ 8 స్థానాల్లో, సిపిఎం 8 స్థానాల్లో. ఎక్కడా కూడా ఈ 175 నియోజకవర్గాల్లో కనీసం సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి సందర్భం కూడా లేదు. ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే, కొన్ని నియోజకవర్గాల్లో నోటాకు వచ్చినటువంటి ఓట్లు కూడా కాంగ్రెస్కి పడల. సో ఇటువంటి సందర్భంలో రకరకాలుగా దాని గురించి మాట్లాడుకున్నారు. రాజకీయ వర్గాల్లో అయితే ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరిగింది. ఏంటి కాంగ్రెస్ పరిస్థితి ఏంటి, మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో మరి ఇంత దిగజారిపోవటం ఏంటి అనే దాని మీద. ఎక్కడ కూడా కనీసం ఒక 10 స్థానాలన్నా గెలుస్తారు అని భావించారు. సో ఇటువంటి సందర్భంలో అసలు పోటీ చేయడానికే కాంగ్రెస్ పార్టీలో నాయకులు లేనటువంటి పరిస్థితి. సీనియర్లంతా వారు సైలెంట్ మోడ్లో ఉన్నారు. ముఖ్యంగా కడప నియోజకవర్గాన్ని తప్ప ఇంకా ఎక్కడా కూడా ఫోకస్ పెట్టినట్టు మనకు కనిపించలేదు. అక్కడ కూడా షర్మిల విజయం సాధించినటువంటి పరిస్థితి. ఇటువంటి క్రమంలో షర్మిలపై వస్తున్నటువంటి ఆ యొక్క ఆరోపణలు కానీ, విమర్శలు కానీ వాటిని తిప్పుకొట్టేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నాం, మీ వెనుక మేము ఉన్నాం, కాబట్టి మీరు ముందు ధైర్యంగా వెళ్ళండి, పార్టీలో విధి విధానాలు, పార్టీ లైన్ను మార్చడానికి మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అనే ఒక అష్యూరెన్స్ అనేది హైకమాండ్ నుంచి షర్మిలకు వచ్చినట్లు కూడా మనకు తెలుస్తుంది. సో ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఈ 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో కూటమి
అధికారంలోకి వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి? పార్టీ తరపున ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ అనేది నడిపించాలి. దానికి సంబంధించి ప్రభుత్వంపై, అలాగే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కానీ, ప్రవేశపెడుతున్నటువంటి పథకాలు కానీ, అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఛాలెంజ్ చేస్తూ ప్రజల్లో ఒక రకమైనటువంటి ఉద్యమాన్ని తీసుకురావాలి, నిరసన కార్యక్రమాలు చేయాలి అనే ఆలోచన కూడా షర్మిలకు పెట్టినట్లు కూడా మనకు తెలుస్తుంది. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో రానున్న కాలంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా మారేటువంటి అంశంగా చూడాలి.